కాశ్మీర్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఇరు దేశాలు సంయమనం పాటించాలి. ఇది ఐక్యరాజ్య సమితి వారి పిలుపు. గుటెరస్ గారి పిలుపు. ఆయన తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్‌లోను, సిరియాలోను వదిలేస్తే ఓ దరిద్రం వదిలిపోతుంది. పేరుకి ఐక్యరాజ్య సమితి. రాజ్యాలను ఐక్యం చేయడం సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళ దాంట్లోనే ఒక ఐక్యత లేదు. అర్థం పర్థం లేని చైనాకి బానిసత్వం చేస్తాడు, అమెరికాతో గొడవ పెట్టుకుంటాడు, భారత్‌కి ఇబ్బంది పెడతాడు, పాకిస్తాన్‌కి ఊడిగం చేస్తాడు. ఇట్లాంటి దరిద్రుడు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్‌గా ఉండటం ప్రపంచ పనికి ఒక శాపం. ఒకటో ప్రపంచ యుద్ధానికి విఫలమైతే దాన్ని సెట్ చేయడం కోసం అని చెప్పి నానాజాతి సమితి అని పెడితే అది కాస్త నానాజాతులుగా మారి రెండో ప్రపంచ యుద్ధం తయారైతే రెండో ప్రపంచ యుద్ధాన్ని కంట్రోల్ చేయడానికి చేయలేకపోయారు కాబట్టి ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిని పెట్టుకొస్తే ఈ ఐక్యరాజ్య సమితి మూడో ప్రపంచ యుద్ధాన్ని ఇదే తీసుకొచ్చేటట్టుంది. వీడికి సంబంధించినంత వరకు ఐక్యరాజ్య సమితి చెప్పేటటువంటి మాట రోహింగ్యాలను వెనక పంపిస్తుంటే అయ్యయ్యో అంటది. తీవ్రవాదులకు సంబంధించినటువంటి వేట జరుగుతుంటే వామ్మో వాయ్యో అంటుంటుంది. ఫస్ట్ బేసిక్గా ఐక్యరాజ్య సమితి అనేటటువంటి దాంట్లో కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని ఏది రిప్రజెంట్ చేసే విధంగా పెట్టకపోతే, అంటే ఆ టాప్ 5లో ఉన్నటువంటిది కాకుండా టాప్ 20 పెట్టకపోతే ప్రమాదకరం. రాబోయేటటువంటి రోజుల్లో అది ఆలోచించాల్సినటువంటి సందర్భం.